మరి మన సాయి బిడ్డలు చాలా అంటే వాళ్ళు పెద్ద మనం చాలా చిన్న అంటే ఈ విధంగా మన బాధను వ్యక్తం చేసిన వాళ్ళమే కానీ దీని వెనుక వాళ్ళ చాలా ప్రముఖులు గొప్ప గొప్ప వాళ్ళు ఎంతో పోరాటం చేసి ఈరోజు ఒక సానుకూలమైనటువంటి తీర్పుని మనం విన్నాము అంటే వాళ్ళ కృషి ఫలితంగానే. నిజంగా చాలా సంతోషం అనిపించిందండి. వాళ్ళు చేసిన కృషికి నేనైతే చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. వాళ్ళు వెనక ఉండి ఎంత చేశారు. బాబావారిని విమర్శిస్తున్న వారిని వాళ్ళు డైరెక్ట్గా అలా మాట్లాడుతూ ఉంటే మన సోదరులు కనుక అంటే రాష్ట్ర మన ఐక్య వేదిక ఈ విధంగానే ఖచ్చితంగా సాయిబాబా వారి మీద వస్తున్నటువంటి విమర్శలకు ధీటుగా సమాధానం ఇస్తూ ఎప్పటికప్పుడు ఈ సమస్య పరిష్కారానికి వాళ్ళు చేసిన కృషి ఈ విధంగానే మనం చేస్తూ బాబా అనుగ్రహానికి పాత్రులు కావాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. వారికి తగు విధంగా సాయినాథుడు తన యొక్క శక్తిని ప్రసాదించి ఈ పోరాటంలో ఇంకా వారికి విజయం ప్రసాదించాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. దానికి తగినటువంటి మార్పు ప్రారంభమైపోయింది. బాబావారు ఖచ్చితమైనటువంటి వాళ్ళ మార్పును మనకు చూపించారు. బాబావారు ఇంకా ఏ విధంగా మేము ముందుకు తీసుకెళ్తామో ముందు ముందు మనం బాబావారి చర్యలు ఎలా ఉంటాయో వాళ్ళకి తెలుస్తాయి. ఎందుకంటే అండి మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాము అని చెప్పి వాళ్ళకి ఆ విధంగా బుద్ధి రావాలని చెప్పి ఇతరుల గురించి తప్పుగా మాట్లాడి వారి శరీరం పైన మళ్ళీ నాకు మీరు పాపాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి కష్టానికి తగ్గ కూలి ఇవ్వండి. అద్భుతమైన సూక్తులు బాబావారి ఈ రోజు బాబా బిడ్డలందరూ కూడా సూక్తులు పాటిస్తున్నారు అంటే పాటించి ఈ రోజున నవ సమాజంలో సాయినాథుని భక్తులు సమత మమత చూపిస్తూ ఉన్నారు. సమత మమత చూపించి సాయినాథుని బిడ్డలు మానవ ధర్మాన్ని హ్యూమన్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మానవత విలువలను పాటిస్తున్నారు. ఎదుటి వ్యక్తిని గౌరవిస్తున్నారు. ఎదుటి వ్యక్తి సహాయం చేస్తున్నారు. వీరికి దాన ధర్మాలు చేయించడం, భక్తిని పెంచుకుంటున్నారు. ఎన్నో చేస్తున్నారు సాయి బిడ్డలు. మోసాలు గీసాలు చేయడం చాలా తక్కువ. సాయి బిడ్డలు ఈ రకంగా సాయి బిడ్డలు ఈరోజు సమాజానికి ఎంతో మంచి చేస్తూ ఉన్నారు. సమాజాన్ని పోషిస్తున్నారు. సమాజంలో ఒక ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తున్నారు. సమాజంలో ఒక మంచి ధర్మాన్ని పోషిస్తున్నారు. సమాజంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇలాంటి అద్భుతమైన సాయి బిడ్డలు ఉన్న సమాజాన్ని మీరు ఎందుకు చెడగొడుతున్నారు? ఎందుకు దీన్ని అట్లా విషపూరితమైనదిగా మారుస్తూ ఉన్నారో. ఇక సాయి మందిరాలు ఇవాళ రోజున ఇంత వెలిగిపోతున్నాయి.